చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. సో రీజన్స్ ఇస్తాం మనం, ఓకేనా. ఇప్పుడు నిజంగా చిన్న కుమారుడు ఎందుకు స్వతంత్రుడు అని మనం కొన్ని రీజన్స్ చూసినాం. ఎందుకు స్వతంత్రుడు కాదు అని అనుకుంటా ఉన్నాం పెద్ద కుమారుడు, కారణమేంది? నేను ముందుగా ఈ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, ఓకేనా. ఇది కూడా ఉపమానమే, ఉపమానం లాగా స్టోరీ. ఇది మన దేశంలో కోతులను బట్టే ఒక విధానం ఉన్నది. ఆ విధానం ఏంటంటే, ఒక బిందె ఉంటుంది, బిందెకి మూతి చాలా చిన్నగా ఉంటుంది. ఆ బిందెని చెయ్యి ఇట్లా పోతుంది అంతనే, కానీ ఇట్లా రాదు. సో అలాంటి చిన్న మూతి ఉన్న బిందు ఉంటుంది కోతిని బట్టే విధానం. సో ఆ మూతిలో ఏం చేస్తాడంటే వేటగాడ ఆ బిందెని చెట్టుకి కట్టేస్తాడు, చేయనేసి కట్టేసి ఏం చేస్తాడంటే అందులో కొన్ని వేరుశనగలు వేస్తాడు, పల్లీలు అంటాం కదా, అందులో వేస్తాడు. కోతులు చూస్తూ ఉంటాయి మీద నుంచి, చూస్తూ ఉంటే వాటిని శనగలు పల్లీలు వేసి మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసి పోతాడు. ఈ కోతులు అనుకుంటే అబ్బా వీడు మర్చిపోయి పోయిండు, ఇక మనకు పండుగనే అనుకుంటారు. ఏంది శనగలు ఇంకా పల్లీలు అనేది. ఆ కోతి ఏం చేస్తుందంటే వచ్చి పొట్లాడుకొని దాని లోపల చేయి పెడుతుంది. పల్లీలు తీయాలంటే ఏం చేయాలి? ఇట్లా చేయాలి, ఇట్లుంటే వచ్చేస్తుంది. కానీ ఇట్లా పట్టుకోవాలి కదా, పల్లీలు చాలా కావాలి దానికి. సో ఏమవుతుంది, అది ఆ పల్లీలు తీయనీకి ఏం చేస్తుంది అంటే ఇట్లా అంటుంది, అది రాదు. అంత లోపల వేటగాడు వస్తాడు. దీన్ని వదిలిపెట్టేస్తే యాక్చువల్గా ఇది పారిపోవచ్చు, తినాలని ఆశ దానికి. అబ్బా అంత మంచిది నేను ఇంత ఈజీగా దొరికితే ఎట్లా వదిలిపెట్టాలి అని అదేం చేస్తుంది, దాన్ని వదిలిపెట్టిపోదు, దాన్ని అట్లనే పట్టుకొని గుంజుతూ ఉంటుంది, అది రాదు, ముందుగానే అట్లుంటుంది. సో అప్పుడు వచ్చి ఏం చేస్తాడంటే మెల్లంగా ఆ వేటగాడు ఆ కోతిని పట్టుకుంటాడు. ఇది స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకుంటామంటే, దీనికి పట్టుడు పడడానికి కారణం ఏంది? ఇది పట్టుడు పడడానికి కారణం ఏంది? పల్లీలు తినాలని. దీని జీవితంలో అంతా దీనికి ఏంది ఉంటున్నది? వేరే దగ్గర తిండి దొరకదా? దొరుకుతుంది, కానీ ఆ పల్లీలే కావాలని, పల్లీలు కావాలి, పల్లీలే సర్వం దానికి. ఏంది? పల్లీలే సర్వం. నిజంగా ఆ పల్లీల కొరకు తన జీవితం అంతా కూడా వేటగాడు పట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? దాని స్వతంత్రంని చీనుకుంటాడు, దాని స్వతంత్రంని ఏం చేస్తాడు? రాబ్ చేసుకుంటాడు, దొంగలిస్తాడు, తీసేసుకుంటాడు. తీసేసుకొని ఏం చేస్తాడు? ఈ వేటగానికి ఎలా ఇష్టమో అలా దానికి ట్రైనింగ్ ఇస్తాడు జీవితం అంతా కూడా. ఇది ఇప్పుడు ఏమైపోయింది? కోతి స్వాతంత్రంగా ఉండేనా లేదా? ఇష్టానుసారం. ఇప్పుడు ఏమైపోయింది? బందీ అయిపోయింది. ఎవరు బందీ ఇచ్చారు? మనం అనుకుందాం సాతానుడని. ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఎట్లా చెప్తాడో వేటగాడు అట్లా చేయవలసి, లేకపోతే ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు. ఇది మంచిగా ఉన్నది ఏమైపోయింది? అదే సర్వం అనుకొని మరి నిజంగా స్వతంత్రత కోల్పోయింది. సాతానుడు కూడా సేమ్ ప్లాన్ వేస్తాడు. ఏం ప్లాన్ వేస్తాడు అంటే, అతనికి మరి అతని స్వాధీనం, మిమ్మల్ని నన్ను అందరినీ స్వాధీనంలో తీసుకోవడానికి ఏం చేస్తాడంటే చిన్నగా పాపానికి బానిస చేస్తాడు. ఏమని చెప్తాడు? అరే నువ్వు తాగాలే, తినాలే, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అలా ఉండాలి అంటాడు. అక్కడి నుంచి ఏమైపోతుంది? తాగంగానే తినంగానే సాతానికి మెల్లంగా ఏమవుతావు? బాని. యాక్చువల్గా నువ్వు అనుకుంటావు, ఈయనేమనుకున్నాడు చిన్న కుమారుడు? తండ్రి ఇంట్లో ఎవరు ఉంటారు? అసలు టైం మీద రావాలి, టైం మీద పోవాలి, టైం మీద రాకపోతే పరేషాన్ చేస్తారు, అన్నం కూడా పెట్టచ్చు, చీచి ఇదంతా బతుక నేను పోయి స్వాతంత్రంగా ఉంటా అని అనుకుంటారు.
అనుకోనే కదా. అట్లా అనుకొని ఏం చేశాడు ఇతను? ఆ ఆస్తిని మన అడుక్కొని ఏం చేశాడు? దూర దేశంలో పోయి యాక్చువల్గా నేను స్వతంత్రంగా ఉంటా అని పోయాడు. పోయింది ఎందుకు అనుకు? స్వతంత్రంగా ఉంటా అని పోయాడు. మమ్మీ డాడీది అథారిటీయే లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని పోయాడు. వాస్తవానికి ఏమయ్యాడు? బానిస అయ్యాడు. దేనికి? చెడు అలవాట్లకి బానిస అయ్యాడు. స్వతంత్రంగా ఉంటానని పోయాడు, కానీ అలవాటు అయ్యాడు దేనికి? చెడు దానికి బానిస అయ్యాడు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు? సాతాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇతను అనుకుంటా ఉన్నాడు ఏంటంటే ఇదే లైఫ్, నేను ఇలాగనే మంచిగా ఉన్నా అనుకున్నాడు. కానీ ఆ లైఫ్లో మంచిగా ఉండరు కదా. సో అతనికి తెలిసిపోయింది, అరే ఇదేంది నా బ్రతుకు, నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా చక్కగా ఆనందంగా ఉండే, 3 పూటలు తినుకుంటా, ఇక్కడేంది నా బ్రతుకు ఇట్లయిపోయింది, పందులను మేపే పని వచ్చింది నాకు, అయినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని అతనికి ఏమొచ్చింది? అరే ఇది ఏదో నేను స్వతంత్రం అనుకున్నానో అది నా ప్రాణము తీస్తూ ఉన్నది, కాబట్టి నేనేం చేస్తా, నాకు ఇలాంటిది వద్దని నేను రిటర్న్ వెళ్ళిపోతా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా అని తిరిగి వచ్చాడు. వచ్చినందుకు ఇతనికి ఏం చేశాడు? తండ్రి పండుగ చేశాడు కదా. సో యాక్చువల్గా ఏదైతే స్వతంత్రం అనుకొని పోయాడో అది స్వతంత్రము కాదు. యవనస్తులైన వారు వింటున్నారా? మీకు కూడా ఏమనుకుంటారు? ఇట్లా పాస్టర్ గారు చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు నేనేం బతుకుతా, అదొక బతుక, నేను పోయి సపరేట్గా ఉండాలి, ఆడ తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అది బ్రతుకు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏమైపోతారు? బానిస అవుతారు. యాక్చువల్గా ఏమవుతారు? బానిస అయిపోతారు. ఆ బానిస ఏం చేస్తుంది? వారి ప్రాణంని తీస్తారు. దేనికి బానిస అవుతారు? చాలా మట్టుకు పాపానికి, సాతానికి మరి బానిస అవుతారు. అవుతారా కారా? చూడండి, చాలామంది అలా బానిసలు అయిపోతారు. అందులో నుంచి విడుదల దొరుకుతుందా? అంత సాధారణంగా విడుదల దొరకదు. మీరు ఏదైతే కాబట్టి స్వతంత్రం అనుకుంటా ఉన్నారో చూడండి, యాక్చువల్గా యవనస్తులైన వారు వినాలి, యాక్చువల్ బానిసత్వంలోనికి పోతారు. ఇష్టానుసారం చూస్తారు, అవి లేకుండా బతకలేరు. చూడండి, ఇప్పటికే నేను చూస్తూ ఉన్నా, చిన్న పిల్లలు కూడా బానిస అయిపోతూ ఉన్నారు. దేనికి బానిస అవుతున్నారంటే ఈ సెల్ ఫోన్కి. మీరు చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వారికి అన్నం పెట్టేటప్పుడు ముందుగా ఏంటంటే ముందుగా 2 గొట్టో ఏదో చేసి అన్నం పెడుతుండే. ఈ రోజులలో ఈజీ అయిపోయింది. ఈజీ ఏమవుతుందంటే ఆ ఫోన్ తీసి ముంగట పెడుతుంది, టామ్ అండ్ జెర్రీ వస్తుంటుంది దాంట్లో, రాగానే అది చూపెట్టి దాంట్లో అన్నం పెడుతుంది. కొన్ని దినాల తర్వాత ఏమైంది, అది నువ్వు అది చూపెడితే తింటా లేకపోతే తినా అంటున్నాడు కదా. దానికి మెల్లంగా ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. దానికంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఏం రాలేదా? అయ్యేండ్రు. నిజంగా ఒక అతను గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, మంచిగా చదువుకున్నట్టుడు, ఇంకా అంటున్నాడు, అన్న నేను చాలా ఫాస్ట్గా ఆడతా అన్నాడు. అరే నీకు బుద్ధి పోయిందిరా అన్న. ఏందన్నా ఇంత ఫాస్ట్గా ఆడతా, నా లెవెలే వేరు అన్నాడు. అరే నీకు గేమ్స్ ఆడితే ఎవడు ఉద్యోగం ఇస్తాడు రా అన్న. గేమ్స్ ఆడితే ఎవరైనా ఉద్యోగం ఇస్తాడా మీకు? కానీ ఎందుకు ఆడతారు? ఎంటర్టైన్మెంట్, బానిసత్వం కదా. కానీ దానివల్ల వచ్చేది ఏం లేదు. అదే పిల్లలైన వారు, చదువుకునే వాళ్ళు కూడా ఏం చేయాలి? ఆ గేమ్స్ ఆడే బదులు మీరు కొంచెమన్నా ఎక్కువ శ్రమపడి చదువుకున్నారు అనుకోండి, మీ స్కూల్లోనైనా గౌరవం వస్తుంది కదా. మంచి మార్క్స్ వస్తే, ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఉన్న గౌరవం పోతుంది. యాక్చువల్గా ఏమవుతున్నారు? బానిసత్వంలోనికి పోతా. సో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏదైతే, మనం ఏదైతే స్వతంత్రత అనుకుంటున్నామో అది వాస్తవానికి ఏంటి? బానిసత్వంలోనికి పోయింది. సో ఈ చిన్న కుమారుడు ఎందుకు స్వతంత్రుడు అయ్యాడంటే, ఆ బానిసత్వంలోనికి రుచి చూసి ఇది కాదు నా జీవితము, ఇందులో నుండి నేనేం చేయాలి? బయటికి పోవాలి. ఇప్పుడు నేను నా తండ్రి అధికారం కిందికే
రావాలి. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుండే, మా తల్లిదండ్రులు మంచిగా నాకు స్కూల్ వేసిండ్రు, కానీ నాకున్న ఫ్రెండ్స్ ఎవరంటే మంచిగా పని చేసుకునేవారు ఉంటుండే, మరి ఏమంటుండే చక్కగా అన్నీ ఆడుకునేవారు, క్రికెట్ అన్నీ ఆడుకునేవారు, సినిమాలకు పోయేవారు. నేనేమో బ్యాగ్ వేసుకొని పోతుండే. పోయేటప్పుడు వాళ్ళని చూస్తుంటే ఒకసారి నా బ్రతుకు చూడు ఎట్లున్నది. మా ఇంటికి వస్తే అయ్య కొడతాడు, స్కూల్కి పోతే టీచర్ కొడతాడు. వాని బ్రతుకు చూడు ఎంత బాగున్నది, మంచిగా ఆడుకుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు సినిమాకి పోతుండే. నా బ్రతికేంది, ఆ నుంచి రావాలి, ఇంట్లో ఉండి హోంవర్క్ చేసుకోవాలి. దానికి తోడు నా ఫ్రెండ్స్ అంటుండే, ఏమంటుండే, అరే నీది ఒక బతకారా, బతుకుతే మాలాగా బతకాలి రాజాలాగా అంటుండే. నిజంగా నాకు అనిపించింది, అబ్బా ఏం బతుకు, మా అయ్యని తిట్టంది ఇటు తిడుతుంటే వేస్ట్ ఫెల్లో ఉన్నాడు, వీళ్ళు అది ఇది అని. ఇక మీకు తెలుసు కదా, ఎవరినసలకు మిగిలిన స్టోరీ చెప్పనవసరం లేదు కదా, వేస్ట్ అనుకుంటే. కానీ నిజంగా కొన్ని దినాల తర్వాత, సంవత్సరాల తర్వాత ఎవరు బ్రతుకు ఎట్లుంటుందో తెలుసు కదా. నాకు అలాగనే ఇద్దరు అన్నతమ్ముళ్ళు తెలుసు. ఒక అతను అలా చదువుకొని ఇప్పుడు 1,50,000 రూపాయలు జీతం. తమ్ముడు మరి అలా చదువుకోకుండా నాదే బతుకని అట్లా అనుకొని నిజంగా ఇప్పుడు 20,000 రూపాయలు జీతం. ఎవరు యాక్చువల్గా ఇప్పుడు మంచిగా జీవిస్తున్నారు? ఎవరు జీవిస్తున్నారు? 1,00,000 రూపాయలు ఉన్నాయినా 20,000? సో మీరు కూడా అథారిటీ కింద ఉన్నారు అనుకోండి, ఎవరి జీతం మంచిగా అవుతుంది? మీదే కదా అయ్యేది. లేకపోతే తిరిగారు అనుకోండి, ఏమవుతుంది? జీవితం పాడవుతుందా కదా? పాడవుతుంది. కాబట్టి మీ మమ్మీ డాడీ మాట వినండి, ఓకేనా? ఆమెన్. గట్టిగా చెప్తారా యవనస్తులు? దేవుని సేవకుల మాట వినండి. ఎవరి జీవితం మంచిగా అవుతుంది? మీ జీవితమే మంచిగా అవుతుంది. అథారిటీ కింద ఉండాలి. స్వాతంత్రం ఎట్లయినా మీరేం చింతించిన బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వెనుక పరిగెత్తే అవసరమే లేదు. మీ తల్లిదండ్రులు చాలా చింతి మరీ కూడా పెళ్లి చేస్తే ఎట్లా చేస్తారో తెలుసా? అత్తమామల్లో అబ్బాయిది కాలు గడిగి చేస్తారు పెళ్ళి. మీకు ఏం బాధపడదు, పెళ్ళి అయితే లేదు, కాలు గడిగి చేస్తారు కదా. మీరెందుకు పరేషాన్ అవుతారు? కాలు గడిగి పిచ్చుకొని పెళ్ళి చేసుకోండి కదా. అంటే అటు ఇటు తిరగకండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మంచిగా గౌరవంగా వస్తుంది, ఓకే, అన్నీ చూసి చేస్తారు. సో ఇక్కడ యాక్చువల్గా మన పాయింట్ ఏంటంటే, ఏదైతే స్వతంత్రత అనుకున్నారో దాన్ని ఏం చేశాడు? బానిసత్వంలోకి పోయాడు, తెలుసుకున్నాడు, ఇంటికి అథారిటీలో పట్టుకొచ్చాడు. ఇప్పుడు తండ్రి అథారిటీ కింద ఉన్నాడు. ఏమనుకున్నాడు? నేను కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుడని కాదు, కాబట్టి నేను నీకు మరి కూలివాణిగానైనా నన్ను చేర్చుకో అన్నాడు. కానీ తండ్రి అలా చేర్చుకోలే. కాబట్టి ఇతను ఏమైపోయాడు? ఇప్పుడు స్వతంత్రుడు అయ్యాడు. కాకపోతే ఏ స్వతంత్రుడు అంటే, 2 రకాల కుక్కల్ని, ఆల్రెడీ 3 రకాల కుక్కల్ని గురించి చెప్పిన కదా, 2 రకాల కుక్కలు ఉంటాయి. అది ఏంటంటే, ఒకటేమో చైనీస్ కట్టేయాలి, ఒక కుక్కని చైనీస్ కట్టాలి. ఒక్క కుక్క ఏం చేస్తుంది అని అంటే, దానికి చైన్ కట్టారు, కానీ యజమానుడు ఎక్కడ పోతే అక్కడికి పోతే వేరే దగ్గర పోదు. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కదా, కట్టేసిన కుక్కనా లేకుంటే వదిలేసిన కుక్కనా? వదిలేసినా కానీ ఏం చేస్తాడు? అక్కడనే ఉంటాడు కదా. ఉంటాడా ఉండడా? వదిలేసినా కానీ తప్పిపోయిన కుమారుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. పెద్ద కుమారుడు ఏ కుక్క అనుకుంటుండ్రు? ఏ కుక్క చెప్పండి? కట్టేసిన కుక్కనా? ఎందుకు? వదిలితే ఏం చేస్తాడు? పోతాడు. కాకపోతే భయంతో పోతలేడు, వస్తలేదని. ఎందుకు చెప్పగలుగుతున్నా నేను ఇలా అని? ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే, పెద్ద కుమారుడు అనే మాటలు ఏమన్నాడంటే, నువ్వు చూడు ఆ చిన్న కుమారునికి ఇచ్చినావు, నాకు ఇయ్యలేదు అంటాడు. ఏం చేసుకోనికి? నేను కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఇవ్వలేదు అన్నాడు.
ఆ చిన్న మేకనైనా ఇద్దరికి కావాలని ఉన్నది. ఒకడు కంట్రోల్ ఉన్నాడు, ఒకడు కంట్రోల్ లేకుండా పోయి బుద్ధి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు పెద్ద కుమారునికి ఇస్తే ఏం చేస్తాడు? పోయి సెలబ్రేట్ చేసుకుంటాడు. అదే కదా చెప్పాడు, నువ్వు నాకు ఇవ్వలే. ఒకడు అన్నాడు, అడిగాడు, తీసుకొని పోయాడు. ఒకడు అంటున్నాడు నువ్వు నాకు, కానీ మనసులో అంతా ఏమున్నది? మా అయ్య ఎప్పుడు ఇస్తాడో అని ఉన్నది. కానీ కంట్రోల్ ఉన్నాడు, అంతనే కదా. కూటం వచ్చింది కాబట్టి తను ఏం చేశాడు? రాను అన్నాడు. సో యాక్చువల్గా ఈయన స్వతంత్రుడు అనుకుంటున్నాడు, కానీ స్వతంత్రుడు కాదు. ఈయన ఆలోచనలు ఏమున్నాయి? ఎప్పుడు మా అయ్య ఇస్తాడు, ఎప్పుడు పోయి నేను ఎంజాయ్ చేయాలి అని ఉన్నాడు. కాకపోతే కంట్రోల్లో ఉన్నాడు, అనుకుంటున్నాడు, కానీ నిజంగా స్వతంత్రుడు కాడు. కాబట్టి ఒక వర్డ్ నేర్చుకోవాలి మనం, 2 పదాలు నేర్చుకుందాం మనం. కంట్రోల్, కన్వర్షన్. కంట్రోల్, కన్వర్షన్. కంట్రోల్ అంటే ఏంది? స్వాధీనంలో, అండర్లో ఉన్నాడు అని ఉన్నాడు. కన్వర్షన్ అంటే మార్పు చెందాడు. కన్వర్షన్ అంటే ఏంది? మార్పు చెందాడు, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, మార్పు చెందాడు. సో మనం ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఉన్నాడు చూడండి, ఇతను మరి కంట్రోల్ ఉన్నాడా, కన్వర్ట్ అయ్యిండా? పెద్ద కుమారుడు కానీ కన్వర్ట్ అయ్యిండా? ఎందుకు? మనసు అంతా ఇస్తే దేని మీద పోవాలని ఉన్నది? చెయ్యాలన్నది. ఇప్పుడు 2వ క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్పేసిన. ఏందది? ఇంట్లో మారు మనసు పొందిన వారు ఎవరు? ఎందుకు? కన్వర్షన్ అయ్యిండు కాబట్టి. నిజంగా కంట్రోల్ ఉన్నాడా? కన్వర్ట్ అయిపోయిండు. ఇడి చేసినా కానీ ఏమంటాడు? ఇప్పుడు ఇచ్చాడు అనుకోండి, 1000 రూపీస్ ఇచ్చి, అరే నువ్వేమన్నా చెయ్యి అంటే ఏం చేస్తాడు? చిన్న కుమారుడు ఏదైనా మేలైనా పని చేస్తాడు. పెద్ద కుమారునికి ఇస్తే ఏం చేస్తాడు? పోయి ఫ్రెండ్స్ తోటి ఏం చేస్తాడు? సెలబ్రేట్ చేస్తాడు. కాబట్టి ఇందులో మనకి స్వాతంత్రత ఎవరికి ఉన్నది అన్నది తెలిసిపోయింది, ఎవరు మారు మనసు పొందారు అన్నది తెలిసిపోయిందా? ఈజీ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు 3వ ప్రశ్న మీ గురించి. మీరు మరి నిజంగానే కంట్రోల్ ఉన్నారా, కన్వర్ట్ అయ్యిండ్రా? ఎంతమంది అంటారు? ఇది మనకు కావాలి. ఎందుకంటే నేను కంట్రోల్ నుండి అనుకుంటున్నాను ఏంటంటే నేను మారు మనసు పొందినాను, కానీ మనసు అంతా దాని మీదనే ఉంది. మనసు దేని మీద ఉన్నది? భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉన్నది. క్రైస్తవులది చాలామంది మనసు దేని మీద ఉన్నది? చర్చికి వస్తున్నారు, దేని కొరకు వస్తున్నారంటే అవి కావాలి, అవి వద్దన్నట్లేదు. దేని కొరకు ప్రార్థన చేస్తుండ్రు, దేని కొరకు ఉపవాసం ఉంటున్నారు, దేని కొరకు కానుకలు కూడా ఇస్తుండ్రు అంటే, ఈ సేవకులు అయిన వారు కూడా కొంతమంది దొంగ సేవకులు అయిన వారు ఏంటంటే మంచి ఫార్ములా పెట్టిండ్రు, 10 100 తీసుకోవాలి అంటే దశంభాగాలు అశుభాగాలు ఇస్తూ ముందు వస్తాడు. వీళ్ళు కూడా ఏమైంది? అప్పుడు దశంభాగాలు ఇస్తే పైసలు, కానీ మనసు దేని మీద ఉంది? నిజంగా చాలామంది ఒక క్రైస్తవులు వారు అనుకుంటే మారు మనసు పొందారా? వాస్తవానికి మారు మనసు పొందలే, కంట్రోల్ ఉన్నారు. సో నేను ఈరోజు మీతోటి ఇది చేపించడానికి ఏంటంటే ఒక ప్రశ్న వేసుకోవాలి, మనం ఎన్ని దినాలు కట్టేసిన చైన్ లాగా ఉంటామని. స్వాతంత్రం పొందాలి, విడుదల పొందాలి, మనం మారు మనసు పొందాలి. లేకపోతే మనం ఇద్దరిలో అనుకుందాం, ఒక వ్యక్తి కంట్రోల్ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కన్వర్ట్ అయ్యాడు. పరలోకానికి ఎవరు పోతారు? కంట్రోల్ ఉన్న వ్యక్తి, కన్వర్ట్ అయిన వ్యక్తి. సో మనది ఏం స్టేట్? కన్వర్ట్ కాకపోతే కంట్రోల్ ఉంటే ఎడికి పోము. ఎందుకు పోము అని నేను చెప్తా ఉన్నానంటే, దేవుడు హృదయాలను చూసే దేవుడు. ఏం చూసే దేవుడు? నేను చర్చికి వచ్చినా, నేను కానుకలు వేసినా, పాటలు పాడినా, నీ హృదయం దేని మీద ఉందో
నాకు తెలుసు అని అంటాడు దేవుడు. సో అక్కడేంటి, మనకైతే హృదయం కనిపించదు, కానీ దేవునికి ఏం కనిపిస్తుంది? చక్కగా హృదయం కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా మరి ఎక్స్రే తీస్తారో దేవుని దగ్గర కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఎక్స్రే తీసి చూపెడతాడు మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అని. నీ మనసు అంతా దాని మీదనే ఉన్నది, నా మీద లేదు అని దేవుడు చూపించేస్తాడు. నీ దారి అటు అంటే నరకానికి అని అంటాడు. సో మనం అందరం కూడా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా దాన్ని ఒక అర్థం వచ్చిందని, దాన్నే పెట్టుకున్నది మారు మనసు కాదు. ఎందుకంటే మన మనసు మరి వీరు అబద్ధ ప్రవక్తలు లేకుంటే దొంగ క్రైస్తవుల ఒక మనసు, మరి నిజమైన క్రైస్తవుల ఒక మనసు మనకు తెలిసిపోతుంది. మనం ఆ 2 వచనాలను మనం చేద్దాం. ఇప్పుడు మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము 3వ అధ్యాయము. ఇక్కడ కొందరు క్రీస్తు శిల్వకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అన్న మాట ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 3వ అధ్యాయంలో క్రీస్తు శిల్వకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని 18. ఓకే, అక్కడి నుంచి చేద్దాం. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాస్తవానికి క్రీస్తు శిల్వకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఓకే, చదవండి అక్కడి నుంచి. అనేకులు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చెప్పుచున్నాను ఎక్కడ ఉంచుతున్నారు మనసు వీళ్ళది? సో ఇటు వారిని ఏమంటా ఉన్నాడు? క్రీస్తు శిల్వకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎట్లా గుర్తుపట్టాలి వారు క్రీస్తు శిల్వకి శత్రువులుగా నడుచుకుంటున్నారని అంటే, కడపే వారి దేవుడు భూ సంబంధమైన వాటి మీదనే ఏం చేస్తూ ఉన్నారు? మనసు ఉంచుతా ఉన్నారు. సో మనం కూడా ఒకవేళ భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచామనుకోండి, దేనికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం? సిల్వకి వ్యతిరేకంగా. అయితే క్రైస్తవులైన వారు, క్రీస్తుతో తిరిగి లేచిన వారు, లేదా మారు మనసు పొందిన వారు, వారి మనసు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. మనం కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ కూడా మొదటి నుండి చేద్దాం. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ ఏమని అడ్వైజ్ ఇస్తా ఉన్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయకూడదు. సో ఇప్పుడు మనము ఎలాంటి కుక్కలమో తెలిసిపోతుంది. అంటే చైన్ కట్టేసి కంట్రోల్లో పెట్టిండా, లేకుంటే మనల్ని వదిలేసినా కానీ. నేను యవనస్తులతో కూడా అడిగిన, మిమ్మల్ని కూడా అడుగుతా. ఓకే, దేవుడు దయజాల్చి మీకు 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, పింకీ ఏం చేస్తావు? యథార్థంగా చెప్పాలి, తెలివితోటి కాదు. వాడాలే కాదు, నువ్వు ఏం చేస్తావు అని అడిగినా నేను. మనసులోనే దేవుడు హృదయంని చూస్తున్నావు, ఐడియాలే ఎక్కువ. ఓకే, ఏం చేస్తావు పింకీ? నువ్వు 10 crores ఇస్తే దేవుడు నచ్చినవి కొనుక్కుంటావు, దేవుడు నేను దీవించింది కాక. ఓకే, నువ్వేం చేస్తావు రీనా? నచ్చి దేవుడు నేను దీవించింది కాక. కవిత నువ్వేం చేస్తావు? నచ్చినవి కొనుక్కో. తినుము, తాగు, ముసిగించుము, అంతేనా? మీకు ఇస్తే ఏం చేస్తారు? పెద్దోళ్ళకి చెప్పండి, ఏం చేస్తారు? ఇగో ఐడియాతో చెప్పొద్దు, దేవుని సన్నిధులు ఉన్నారు.
ఓకే, ఏం చేస్తారమ్మా ఎలిజబెత్ అమ్మ గారు? అప్పులు తీర్చుకుంటావు ఫస్ట్, మిగిలిన ఏం చేస్తావమ్మా? అదే అంటే ఏవి అవసరత లేనిది, ఆ లెవ్వలేంది ఏం చేస్తారు అనేది కావాలి. అంతే వాడతారా? దానికంటే ఎక్కువ ఏం కావాలా? ఇస్తారా అట్లా? ఓకే, సంతోషం అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకేనా? ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఒప్పుకుంటారా నిజంగా ఇస్తే? ఆప, మీ మమ్మీకి ఇస్తావా? వామో, నువ్వేం పెట్టుకోవా? ఏమొద్దా నీకు? అయ్యి, దేవుడు నేను దీవించును గాక. నేను సాధారణంగా ఏం చేస్తారో చెప్తా, ఓకేనా? దానికి మీరు సమ్మతించవచ్చు, నో అనవచ్చు. లెవెల్ మారిపోతుంది, ఇంటి టైల్స్ మారిపోతాయి, ఇంటి సోఫాలు మారిపోతాయి, ఇంటి కర్టన్లు మారిపోతాయి, ఇంటి కారు వస్తుంది. రాదా? ఆ స్టైల్ మారదా? మాట్లాడే విధానం మారదా? మారుతుందంటారా మారదంటారా? గట్టిగా చెప్పండి. అయితే మనం కంట్రోల్ నుండేనా కన్వర్ట్ అయినామా? ఇయ్యంగానే చేసుడే, దేవుడు ఇస్తలేదు కాబట్టి చేస్తలేము, అంతనే డిఫరెన్స్ ఏంటి? అవును, ఎస్ఆర్నో? అయ్యో, అలా ఉంటే దేని మీద ఉంది మనసు? ఒక్కరైనా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చేస్తా అని ఉన్నదా? నీ ఆస్తి నమ్మి పేదలకి పరలోకమందు నీకు ధనం ఉంటుందని ఎవరు చెప్పలే. ఎందుకు లేదు అట్లా చెయ్యము? మనసు దేని మీద ఉంది? భూ సంబంధం. పేరుకి అట్లా నడుస్తున్నాము కానీ లేదు లోపట. దేవునికి తెలుసు మన మనసు దేని మీద ఉంది, ఏం చేస్తున్నాము, దేన్ని కావాలనుకుంటున్నాము, ఎందుకు భక్తి చేస్తున్నాము. నిజంగా ఉజ్జీవం క్రైస్తవులలో ఎందుకు లేదు అని అంటే నిజంగా మారుమనిషి పొందలే, నిజంగా కన్వర్షన్. ఆ కాలంలో క్రైస్తవులు ఎక్కడైనా కాలు పెడితే వాళ్ళని చూసి అనేవారంట, భూలోకంని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనం తలకిందులు అవుతున్నాం కానీ వాళ్ళు అంటలేరు. ఎందుకు అలా అయిపోయింది? ఆ సత్వ, ఆ సారం, ఆ క్రైస్తవత్వం, ఒక ఆనందం, ఆ వెలుగు టోటల్గా మారిపోయింది. సో మనం కనుక మారుమనిషి పొందలేదనుకోండి, మనం మారుమనిషి పొందలే, మనుషుల్లాగానే తలంచాం, భూ సంబంధం వాటి మీదనే మనిషి ఉన్నది. ఒక దినం ఏమవుతుంది, ఇవన్నీ కూడా పోతాయి. పోయినప్పుడు ఏమవుతుంది, అన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు దేవునికి అన్నీ కూడా తెలుసు. ఏం చేస్తాం ఆ దినంన? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, ఒక్కడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం. సో మనం ఏం చేస్తున్నామంటే నిజంగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని మారుమనసు పొందకుండా కంట్రోల్లో ఉండి భక్తి చేసే భక్తి ఏదైతున్నదో చూడండి, పెద్ద కుమారుని భక్తి. ఇతనికి ఏం చేశాడు? యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు అని యాక్చువల్గా ఈయన ఏం చేశాడు? ఇంటి లోపలికి రా అంటే ఏమయ్యాడు? ఇంట బయట ఉన్నాడు. చూడండి, ఇంటి లోపట ఉన్నవాడు కన్వర్ట్ కాలేదు కాబట్టి ఇంటి బయటికి పోయాడు. ఇంటి బయట ఉన్నవాడు ఏమి చేశాడు? కన్వర్ట్ అయ్యాడు కాబట్టి ఇంటి లోపలికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్నది ఏందో తెలుసా? ఈ ఫరిసీయులు కూడా సేమ్ టైప్ భక్తి చేస్తుండే. ఏ టైప్ భక్తి? ఈ పెద్ద కుమారుని భక్తి, కంట్రోల్ ఉండే భక్తి. ఫరిసీయులను చూసి వారు ఏంది ధనాపేక్ష గల ఫరిసీయులు. వీరు మనసు అంతా దేని మీద ఉంటుండే? ధనం మీద ఉంటుండే. చూడండి లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా.
ఆ, ఆ, ఆ. అసహ్యము. దాని కిందికి వస్తే నేను అనుకుంటా ఉన్నా, ధనాపేక్ష గల ఫరిసే ఎవ్వరు ఇద్దరు యజమానులను సేవించలేరు అన్న మాట ఉంటుంది దానికి. చెప్పాను. అందుకేం చేశారు? ధనాపేక్ష గల ఫరిసేయులు ఈ మాటలు విని ఎవరిని అపహాసం చేశారు? యేసుక్రీస్తు ప్రభుని అపహాసం చేశారు. వీళ్ళ ఏం ఫరిసేయులు? ధనాపే. కానీ వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటారా? ఉంటారు. ఫరిసేయులు వీరు. కానుకలు వేస్తారా? దశంభాగాలు ఇస్తారా? ఇస్తారు. దేంట్లో ఇస్తారు? సోంపు జీలకర్రలో కూడా ఇస్తారు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. మరి ఏం సువార్త చెప్తారా? చెప్తారు. ఎందుకు? భూమి ఆకాశం తిరిగే, భూమి సముద్రం చుట్టూ చేసేసి వస్తారంట. భక్తి చేస్తారా? మంచిగా చేస్తారు. దాన ధర్మాలు చేస్తారా? చేస్తారు. కానీ వీరు కన్వర్ట్ అయినరా? కాలే. మనసు దేని మీద ఉన్నది? ధనం మీదనే ఉన్నది. వారిని గురించి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? మరి వేషధారులైన శాస్త్రులారా, ఫరిసేయులారా, మీరు వెళ్ళరు, వెళ్ళవారిని వెళ్ళనీయరు అని చెప్పాడు. పరలోకానికి పోతారని చెప్పారా? ఇంత భక్తి చేస్తున్నందుకు పోరు. ఒకవేళ మనం కూడా కన్వర్ట్ కాలే, ఫరిసేయులకు మనకేం తేడా? డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసేయులారా, మీకంటే ముందు వేషలు, సుంకర్లు దేవుని రాజ్యంలో ఏం చేస్తారు? ప్రవేశిస్తారని చెప్పాడు. ఈయన ఎందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభు అలా? తప్పిపోయిన కుమారులాగా వాళ్ళు ఏం చేశారు? కన్వర్ట్. అరే ఇదా లైఫ్, వేస్ట్ లైఫ్ అని జకర్యా కూడా ఏం చేశాడు? పొట్టి జకర్యా అతను నాకు ఇంత ధనం ఉంది, లేదు మనశ్శాంతి లేదు అని ఏం చేశాడు? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా, ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు ఇచ్చేస్తా. ఎందుకు? కన్వర్ట్ అయ్యారు. ఈ ఫరిసేయులు ఏం చేశారు? ఇంకా ఎక్కువ కావాలని ఉన్నది వారికి. సో మనము ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ ఫరిసేయుల్లాగా భక్తి చేసినాం అనుకోండి, ఈ భక్తికి పరలోకంకి పోయే భక్తి కాదు. మనం అలాంటి భక్తి చేయొద్దు. అలాంటి సేవకులము కావద్దు. వీళ్ళిద్దరు సేవకులు అయ్యారనుకోండి, ఎవరు? చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. ఎవరు మంచి సేవకులు అంటారు వీళ్ళిద్దరు లోపట? ఎందుకు? ఎక్స్పీరియన్స్ అయ్యండి. ఏం బోధిస్తాడు? బోధిస్తాడు. ఏవైతే రైట్ అనుకున్నాడో చెయ్యొద్దు అంటాడు. ఈ పెద్ద కుమారుడు సేవకుడు అయితే ఏం చేస్తాడు? ఇట్లనే అన్నీ మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? గివ్, ఇయ్యి నాకు అంటాడు. చిన్న కుమారుడు ఏం చేస్తాడు? వద్దు, పనివాన్గానైనా ఉంటా. మీరు ఎలాంటి సేవకులు అవుతారు? మళ్ళీ పెద్ద కుమారునిలాగా అవుతారా, చిన్న కుమారునిలాగా అవుతారా? కొంచెం గట్టి చెప్పండి. పింకి ఏం సేవకులు అవుతావు? నిజంగానా? వద్దా ధనము? నిజంగానా? కవిత నువ్వు నిజంగా అవుతావా? ఓకే, మనమైతే తెలుసుకున్నాం. 2 ప్రార్థనలు కూడా అవుతారు. ప్రార్థన చేస్తే చిన్న కుమారుడు ఏమని ప్రార్థన చేస్తుండొచ్చు, పెద్ద కుమారుడు ఏం ప్రార్థన చేస్తుండొచ్చు అని అంటాడు. చిన్న కుమారుడు, వద్దు ప్రభా, నువ్వు పెట్టింది తింటా చాలు అంటాడు. మీరే ప్రార్థనలు చేస్తారు. నిజంగానా? సో నేను దీనికి ప్రార్థనకి ఒక పేరు పెట్టిన, బుద్ధి వచ్చిన ప్రార్థన, బుద్ధి లేని ప్రార్థన. మరి మీరు కూడా ఆల్ నైట్లు గిట్టే చేస్తే ఏ ప్రార్థన చేస్తారు? బుద్ధి వచ్చింది చేస్తారా, బుద్ధి రాంది చేస్తారా?
బుద్ధి రావాలే కదా. మీరేం భయపడకండి. నేను నా జీవితంలో బుద్ధి వచ్చింది, నేను ప్రభుని వెంబడించిన. బుద్ధి వచ్చినప్పుడు నుండి ఈ దినం వరకు బుద్ధిగల ప్రార్థనే చేస్తున్నా. నాకు దేవుడు కొద్వేం చేయలే. కొద్వేమన్నా చేసిండా చెప్పండి. నా పరిచర్యలో మీరు చూసి ఉండొచ్చు ఇప్పటి వరకు. బుద్ధి వచ్చిన పరిచర్య అంటారా, బుద్ధి లేని పరిచర్య చేస్తున్నా అంటారా? నేను కొంచెం గట్టిగా చెప్పండి. నిజంగా కదా, నోట్ల నుంచి ఆ మాటలు వస్తాయి కదా, వస్తున్నాయా లేదా? సో మీరందరూ కూడా మనసు పొందాలి. ఒకవేళ కంట్రోల్ ఉంటే నిజంగా అది భక్తి కాదు, అది మనల్ని పరలోకానికి తీసుకుపోదు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా లేచి నిలబడి, ఎవరికైనా మోకాళ్ళు మీద ఉండాలంటే ఉండొచ్చు, కూర్చోవచ్చు, బలహీనులైన వారు. కానీ మనం అందరం అంటే ఎలా ప్రార్థన చేసుకోవాలనుకున్న వారు అలా చేసుకుందాం. మనం కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మరి నేను నిజంగా మనసు పొందుటకు నా మనసు దేని మీద ఉందో ప్రభా నాకు తెలియజేయండి ప్రభా, నాకు తెలుసు ప్రభా, నాకు మనసు కలగజేయండి దేవా అని మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా, అంటే ఇంకా ఎవరైతే మరి మనసు పొందలేదో వారందరూ కూడా మనసు పొంది మరి దేవుని ఇంటికి రావాలని, బాప్తిజంకి లోబడాలని దేవుని సేవకునిగా విజ్ఞప్తి చేసుకున్నా. అంటే తండ్రి నువ్వు చెప్పినట్టే వింటా, నీ ఇంట్లో సమృద్ధి కలదు, నువ్వు నా అక్కర్లు అవసరతలన్నీ తీర్చగలవు ప్రభా, నేను మనసు పొందుటకు నాకు సహాయం దయచేయమని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మరి అడుక్కుందాం.